వచ్చి ఖాళీ కుండలో పోయండి నూనె అన్నాడు. ఎన్ని కుండలోకి వస్తుందండి ఒక కుండలో నూనె? ఒక కుండలో నూనె ఎన్ని కుండలోకి వస్తుంది? కాదండి. ఇప్పుడు దీపవృక్షంలో పోసే నూనె, దేవుని మందిరంలో నిత్యము వెలుగుచుండేటువంటి దీపవృక్షంలో పోసే నూనె, ఏ కుటుంబం పోసినా కానీ సమానమైనటువంటి కొలతే ఉంటుంది. ఒకే కొలత ఉంటుంది. అన్ని కుండలు కూడా ఏ ఇంట్లో దానికి సంబంధించిన కుండ ఉన్నా ఒకే కొలత ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటిలో నూనె కుండ చాలా నిండుగా నూనె కుండ ఉంది. ఆ నూనె కుండలో ఉన్నటువంటి నూనె మరి ఎన్ని కుండల్లో పోస్తే అది సరిపోతుంది? అవి ఫుల్ అవుతాయి. ఈ కుండలో ఉన్న నూనె ఆ కుండలో పోస్తే ఏమవుతుంది? ఆ కుండ నిండిది కుండ ఖాళీ అయిపోతుంది. అంతేనా? మిగతా కుండలన్నీ కూడా ఎలాగుంటాయి? ఖాళీగానే ఉంటాయి. కానీ ఇక్కడ జరిగినటువంటి అద్భుతం ఏమిటి అని అంటే ప్రియులరా, వీరు దైవజనుడు చెప్పిన మాట ప్రకారం ఆ కుండను అలాగూ ఎత్తి కుండలో ఆ నూనె పోస్తూ ఉంటే, ఈ కుండలో నూనె మిగతా కుండల్లో పోస్తూ ఉంటే ఆ కుండలు నిండుతున్నాయి కానీ ఈ నూనె మాత్రము ఆగిపోవట్లా. ఈ యొక్క కుండలో ఉన్నటువంటి నూనె సమృద్ధిగానే ఉంది, అంచుల మట్టుకు ఉంది. ఖాళీ కుండలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి. ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏంటి అద్భుతం? ఏంటి ఈ వింత? దైవజనుడా, అన్నీ అయిపోయాయి. ఓకే, పోయటం ఆపేయండి. వెంటనే కుండలన్నీ నిండిపోయటం చూసిన తర్వాత దైవజనుడు చెప్పాడు, అమ్మా, ఆ కుండలలో ఉన్నటువంటి నూనె మీరు అమ్ముకోండి, అప్పులు తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుండలలో ఉన్నటువంటి నూనె కొంటారా లేదంటే ఖచ్చితంగా అంటారు, కొనాలి. ఎందుకు? అది దేవుని మందిరములో దీపమును వెలిగించేటువంటి నూనె కాబట్టి ఖచ్చితంగా కుటుంబం వాడాలి. కాబట్టి ప్రతి కుటుంబం ఎక్కడో కొనవలసిన నూనె ఇక్కడే. ఇప్పుడు ఏమైంది అని అంటే, తన దగ్గర ఉన్నటువంటి ఒక నూనె కుండతో అప్పుల సమస్యలన్నిటిని కూడా ఆమె తీర్చుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో మన పరిస్థితులన్నీ ఖాళీ అయిపోవచ్చు. ఏమి లేవే, ఏం చేయాలి, ఎలాగూ చేయాలి అనేటువంటి ఆలోచనలు మన జీవితాల్లో వస్తూ ఉండవచ్చు. అయితే మనలో ఉండవలసింది ఏంటో తెలుసండి? మన దగ్గర ఉండవలసింది ఏంటంటే ఒక నూనె కుండ, దీపాలను వెలిగించగలిగినటువంటి ఒక నూనె కుండ మన దగ్గర ఉంటే, మన దగ్గర ఏమీ లేకపోయినా ఆ ఒక్క నూనె కుండతో దేవుడు అద్భుతాలను చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి ఆ నూనె కుండ అని అంటే ప్రియులారా, ఆ నూనె కుండ దీపములను వెలిగించేటువంటి ఆ నూనె కుండ ప్రార్థనకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా జీవితానికి సాదృశ్యముగా కనబడుచు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో ఉన్నటువంటి మన బిడ్డలు, మన కుటుంబము సమస్యల వలయాలలో నుండి విడిపించబడాలి అని అంటే ప్రార్థన అనేటువంటి నూనె కుండను మనం ఏం చేయాలంటే వంచాలి. ఆ రోజున వారి దగ్గర ఉన్నటువంటి ఆ నూనె దేవుని మందిరములో ఉన్నటువంటి స్తంభాల్లో ఉన్న దీపములను వెలిగించడానికి ఉపయోగపడింది. కానీ ఈ రోజున మన దగ్గర ఉండేటువంటి ఆ నూనె, లేక ప్రార్థన అనేటువంటి అభిషేకం, ప్రార్థన అనేటువంటి నూనె జీవితాలు వెలిగించబడటానికి అవి ఉపయోగపడాలి. రేయి మొదటి జామున నీ పసిబిడ్డల ప్రాణము కొరకు నీవేం చేయాలట? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం.
రేయి అనగా అర్థం ఏంటండి? రేయి అనగా అర్థం ఏంటి? ఆ? పగలు, రేయి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే. రేయి అనగా రాత్రి అని అర్థం. చాలా మంది రేయి అనేటువంటి దానిని, అయా రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణముల కొరకు ప్రార్థించమన్నావు కదా అని ఏం చేస్తారంటే, రేయి అనగానే తెల్లారుజామున లేచి ప్రార్థన చేస్తాం. మంచిదే, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయడం మంచిదే. అయితే రేయి మొదటి జాము అనగా ప్రియులరా, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ఎన్ని గంటల నుండి అండి? 6 గంటల నుండి 9 గంటల వరకు. మరి నిజంగా నువ్వు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు నువ్వు చేసే పని ఏంటి? ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిగా, ఒక యజమానుడిగా, యజమానురాలిగా 6 గంటల నుండి 9 గంటల వరకు రోజున క్రైస్తవ కుటుంబాల్లో ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుందా? ఏమండి, జరుగుతుందా ప్రార్థన? ఈ 6 నుండి 9 గంటల సమయాల్లో అనేకమైన కుటుంబాలకు ఎవరైనా గవాలనే పాస్టర్ గారు వచ్చినా కానీ ఇసుక్కుంటారు కదా. ఎందుకని? ప్రాముఖ్యమైనటువంటి సమయం. చేయవలసిన పనులు, చూడవలసిన కార్యాలు, దృశ్యాలు అనేకమైనవి ఆ సమయంలోనే ఉంటాయి. కరెక్ట్గా ఈ సమయంలోనే దేవుడు మనకిచ్చిన బిడ్డలు నిద్రలోనికి వేస్తూ ఉంటారు. మా ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది కదా. ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. ఏ టైంలోనే? 6 నుండి 9. ఎందుకు రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అనంటే, నీ బిడ్డలు ఏం చేస్తారంటే ఆ సమయంలో చక్కగా నిద్రకి ఉపక్రమిస్తారు. నీ బిడ్డలు నిద్రపోయినప్పుడు నువ్వేం చేయాలంటే వారి తలగడన మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. క్రైస్తవ మిషనరీ అయినటువంటి జాన్ వెస్లీ గారు, వారి తల్లిగారు ప్రార్థన చేసిందట. ప్రతి బిడ్డ తల దగ్గర ఉండి రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేదటండి. ఆయన అన్నాడట, నా యొక్క తల్లి కన్నీటి ప్రవాహములో నుండి నేను ఈ రోజున కొట్టుకొచ్చాను, రక్షించబడ్డాను. నేను రక్షించబడటానికి, ఇలాగున ఒక మిషనరీగా దేవుని పని చేయటానికి, ఆత్మలను రక్షించటానికి కారణం ఎవరంటే నా తల్లి చేసినటువంటి ప్రార్థన. నా తల్లి చేసినటువంటి ప్రార్థన. నిజముగా క్రైస్తవ కుటుంబాలలో ఉన్నటువంటి మనం ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా? ప్రార్థన అనేటువంటి నూనె మన బిడ్డల యొక్క జీవితాలు వెలిగించబడటానికి, లేక మనలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ విడిపించుకోవటానికి, ఇబ్బందుల కొలిములో నుండి బయటికి రావటానికి ప్రార్థన అనేటువంటి నూనెను మనం కలిగి ఉన్నామని ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? చాలాసార్లు మన సమస్యల కొరకు ఎన్నో దిక్కుల వైపు చూస్తాము, కానీ మన సమస్యలను మన ఇంటి దగ్గరే ఉండి పరిష్కరించగలిగినటువంటి ఒక ప్రార్థన అనేటువంటి అభిషేకము, లేక ప్రార్థన అనేటువంటి నూనె చీకటిని తొలగించి వెలుగును కలుగు చేసి జ్యోతి వలె అనేకమైన